పిల్లలకు జ్వరాలు వస్తాయి, మేము కూలి చేసుకుంటే బతికేటోళ్ళము. మేము చేసిన పైసలన్నీ హాస్పిటల్లో పాలే అవుతాయి, పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తాయి. వాళ్ళు రావాలి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలి. ఏన్మాల వాడకు మున్సిపాలిటీ వాళ్ళు లేరు, కాలువ చేసేటోళ్ళు లేరు, రోడ్డు ఉడిచేటోళ్ళు లేరు. మాకు జ్వరాలు వచ్చి చచ్చిపోతాను ఈడ. మాకు దిక్కుమొక్క ఎవరు లేడయ్యా. మరి మా కాలువలు ఏంది, మా ఉడిచేటోళ్ళు ఏంది? డెంగ్యూ జ్వరాలు వస్తాయి పిల్లలకు. మేము చేసిన కట్టెమత్త పిల్లలు రోగాలకు మాకే అవుతానే అయ్యి. అంతే, నెల రోజులకు ఒకసారి తెస్తారట. ఇప్పుడు 3 నెలలు అయితే రాక, 3 నెలల కాంచి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, దిక్కు తీసిన వాళ్ళు లేరు. జ్వరాలు వచ్చి చచ్చిపోతాను. 2 నెలలకు ఒకసారి సుధా కాలువలు తీసులేదు. ఫోన్లు చేస్తారే వస్తారు, లేకపోతే రారు. ఆ ఫోన్లు చేసేటైనా సుధా అయినా ట్రాన్స్ఫర్ అయినట. ఇప్పుడు అయినా సుధా ఫోన్ చేస్తుండేది. మరి ఇది వర్షాకాలం, ఆ వర్షాన్ని కొట్టుకపోను. వారానికి ఒకసారి నల్ల వస్తుంది, నీళ్లు లేవు. మరి మేము ఈ వాసనకు చచ్చిపోవాలి. బయట కూర్చుందామంటే చల్లటి గాలికి వాసన వస్తుంది, పిల్లలు తిరుగుతారు, రోగాలు వస్తాయి. ఎవరు బాగు చేయాలి మమ్మల్ని? 15 రోజులకోసారి కాలువలు తీయాలని చెప్పుండి. ఇప్పుడు 2 నెలలే కాలువలు తీసారు. దుడుగా కుప్పలే ఉంటే వాసన దగ్గర కూర్చున్న ఎంత వాసన రావాలి, ఎంత రోగం రావాలి, ఎన్ని రోగాలు రావాలి. దోమలు ఈగలు వాళ్ళంటే బయట నిలబడతలేదు మా ఇళ్ళనైతే. ఒకసారి కాలువ తీస్తారా, ఏం చేస్తారో మరి చెప్పు మనకు. నా పేరు కావిలా. లేదాయా వాసనకు అనేక దోమలాయే. కాలువ తీసుడే లేదు, మొత్తం కాలువ ఎక్కడికక్కడికి దట్టి ఉంటుంది. ఏన్మాల సైడు అసలు ఊడ్చుడే లేదు, రోడ్డు ఊడ్చుడు లేదు, కాలువలు తీసుడు లేదు. ఎప్పుడో ఒక్కసారి 2-3 నెలలకు ఒకసారి వచ్చి తీస్తారు. గంతగానో కాలువలు దట్టున్నాక ఆ దోమలు అనేకైనా దోమలకు ఎట్లున్న బుద్ధి అయితే చెప్పు. అది ఏం బావలం, అది రోడ్లు ఉడుచుడు లేదు, నీళ్ళు వచ్చుడు లేదు. కోతులతోని కుక్కలతోని బాగా అదే అవుతున్నాం మేము. మాకు నీళ్ళు 3 రోజులకోసారి ఇచ్చి పెడతాను, రోజు వస్తలేము నీళ్ళు. బాగా కష్టమవుతుంది మాకు. దోమలు కుడుతున్నాయి, మోరీలు తిత్తలేరు. మాకు సౌకర్యం లేదు. మాకు ఏన్మాముల నుండి మాట్లాడుతున్నాము. కరాటేష్ గల్లీ మాది. మాకు కాలువ తీయక బాగా వాసన లేచి పిల్లలకు, చిన్నపిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. పెద్దవాళ్ళకు కూడా జ్వరాలు వచ్చి పడుకుంటారు. ఎందుకు కాలువ తీస్తలేరు? మా గల్లీకి అసలు ఆ రోడ్డు వేసిన కానీ కూడా ఒక్కసారి కూడా మున్సిపాలిటీ ఆడవాళ్ళకు సీపురు పెట్టి ఊడవలేదు ఒక్కరోజు కూడా. ఎందుకు ఊడవరని అడిగినాము. నేను ఒకసారి అడిగితే మా జమాన్ ఊడవద్దని చెప్పిండు అని అన్నారు. ఇక అప్పుడు మనం ఏం చెప్తాం, జమానే ఊడవద్దు అన్నాడు అంటే మేము ఊకున్నాం. మరి జమాన్ ఎందుకు ఊడవద్దు అంటాడు మా గల్లీకి? అసలు మాది ఏన్మాముల గ్రామం కాదా, లేకుంటే మా గల్లీ వేరా, లేకుంటే మాకు ఏది కూడా సౌకర్యం లేకుంటే మేము ఏమో ఓట్లు వేస్తాం. మేము ఓట్లు అప్పుడైతే అక్క, చెల్లె, తమ్ముడు, అన్న అని అయితే వస్తారు, ఉత్తప్పుడైతే రారు. అయితే మేము ఈ రోగాలు వచ్చి పడిపోతే ఇక ఇప్పుడు కరోనా పోయింది, చికెన్ గున్యా పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏదో రోగాలు వస్తున్నాయి. మరి ఇంకా కాలువ చేయబట్టి ఇంకా ఎక్కువ రోగాలు వస్తున్నాయి. మరి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఆ కాలువ మాకు శుద్ధి చేయాలి, దినదినం రోడ్డు ఉడవాలి. అప్పుడే మీరు మాకు ఎలక్షన్లప్పుడు ఓట్ల నచ్చినప్పుడే మేము మాట్లాడతాము. మాకు నీళ్లు కూడా దినం వస్తున్నాయి, అవైనా కొద్దిగానే వదులుతాను. మాకు ఎందుకో మరి అట్లా చేస్తారు. మరి ఇప్పుడు ఇస్తామనే చెప్తున్నాం మేము. మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి మేము అప్లికేషన్ పెడదామని మేము అడుగుతున్నాం, మేము చెప్తున్నాం మేము. అది నా పేరు సువర్ణ. కాలువలు ఏంది, కాలువలు తీసులేదు, ఏం లేదు. ఎలక్షన్లప్పుడు ఉరికత్తరు, అన్న ఓటు, అమ్మ ఓటు, అక్క ఓటు, ఇవన్నీ అడుగుడే. కానీ ఇప్పుడు 2 నెలల కాంచి కాలువ తీసుడే లేదు మాకు. 2 నెలల కాంచి ఎంతమంది ఎంత వాసన వస్తుందో చూడండి. మీరు వచ్చి చూడండి సార్. మీరు ఈ ఆఫీసర్లకు, ఏ ఆఫీసులు కూడా మాకు గల్లీకే చూసులు లేదు. ఎందుకు సార్ ఈ బాధలు? మాకు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, కుక్కలు, తెలంగాణ కుక్కలు. ఈ అవస్థలు చూడండి సార్, మా అవస్థలు చూడండి. ఒక్కసారి అయినా చూడాలి మా అవస్థలు. 2 నెలలకు, 3 నెలలకు, 15 రోజులకు ఒక్కసారైనా ఇట్లా బచ్చి చూసిన వాళ్ళు లేదు మా గల్లీకి. అప్పుడు ఎలక్షన్లప్పుడు అయితే ఓట్లు 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 కావాలని అక్క, అవ్వ అని, చెల్లె అని తలకాయలు పెట్టి మాట్లాడుకుంటా ఇవన్నీ చేస్తారు. మరి ఇవేది కాలువలేవి మాకు కాలువలు. మరి ఏం మామూలు ఈ గల్లీలే, ఒక గల్లీలే మా పరిస్థితి ఎవరో చెప్పుకోవాలి. ఇక మున్సిపాలిటీ ఆఫీస్, పెద్ద ఆఫీస్ కాడికే పోతామని చూస్తున్నాము.
అందరం గల్లీకి మొత్తం కదిలిపోతాం ఇక కదిలిపోయి చెప్తే అప్పుడే అర్థమవుతుంది ఒక్కొక్కరకు. చూడే లేదు గల్లీలు చూసుడే లేదు, ఆ గల్లీలలో మొత్తం కాలువలు తీసుడలేదు. ఇన్ని రోజులు అవుతుందో చూడండి, ఆ వాసన చూడండి. రేమానందం బిడ్డ చూడు వచ్చిన వాళ్ళు లేరు, ఎవరు వచ్చినా కానీ ఆ చింత చెట్టు కానీ చట్ట కొడతారు. అయినా ఈ నీళ్ళే బయటికి పోతలేవు, ఇక వాళ్ళనేది ఏమున్నది. ఇక్కడ నీళ్ళు ఇక్కడనే ఉంటాయి, బయటికి వెళ్తలేవు సుక్క. ఈ మోరి వచ్చినప్పుడల్లా చూపిస్తాను, ఈ మోరికి ఇట్లా అవుతుంది, మాకు పిల్లలు ఉన్నారు, పాములు తేళ్ళు విడిచిపెట్టి దోమలు అయితే చీకబడితే ఇంట్లో పుట్టాడు దోమలు. ఎవరు ఈ మోరిని పట్టించుకుంటే వాళ్ళు లేరు, మా రెండు ఇళ్ళని పట్టించుకుంటే వాళ్ళు లేరు, గల్లీని పట్టించుకుంటే వాళ్ళే లేరు. ఓట్ల కొరకు వచ్చి బతిరాడు, ఓట్ల కొరకు వచ్చి. ఇక చూడు బిడ్డకి మా మోరి చూడు, మా కథ చూడు, ఇక్కడ కూర్చుండాలంటే గీన్నె కూర్చొని తింటాం గదే మీద గీన్నె మోరి, నీళ్ళ సుక్క బయటికి పోతలేవు. ఓట్లకు వచ్చినప్పుడే ఇక ఓట్లకు వచ్చినప్పుడు చెప్తే చేస్తాం అంటారు. కథ ఇక ఇటు వచ్చిన వాళ్ళే లేక పైకి ఎవరికి చెప్పాలి. స్వామి చిన్న 2-3 సార్లు పంపిస్తా చేస్తానన్నట, చేసులు లేదు, అచ్చు లేదు, చూసు లేదు. ఇక ఇక్కడ గింత గలీజు, మాకు చిన్న పొరగాళ్ళు ఉన్నారు, ఇక చిన్న పిల్లలు ఉన్నారు, 24 గంటలు మోరి చుట్టే తిరుగుతారు. కుక్కలు బాగున్నాయి, కుక్కలు పట్టడానికి అత్తలేరు. 30-40 కుక్కలు ఉన్నాయి, కాలువ తీస్తలేరు. 15 రోజులు, నెల 2-3 నెలలు అయినా కాలువ తీస్తలేరు. అలా చూడు ఎట్లున్నదో.